जबरदस्त खतरनाक कॉमेडी शो powered by Shashi Soaps co-presented by Real Fruit Power Juice లో ఇప్పుడు స్కిట్ చేయండి బాబు అంటే స్కిట్ లేవు స్కిట్ చేయడం లేవంటూ వచ్చేస్తున్నారు ధనానందన్ రాజ్ along with his team. మాయా ఏంటి టెన్షన్ పడి అటు ఇటు తిరిగేస్తున్నా? పెళ్లి టైం అయిపోయింది అల్లుడు, ఇంకా పంతులు గారు రాలేదు. జరక్క 20 సంవత్సరాల తర్వాత నాకు పెళ్లి జరుగుతుంటే పంతులు పిలవలేదా? మరి టూ మచ్. మాయా ఈ టెన్షన్ లో బాగా టెన్షన్ పడద్దు, మైండ్ ఆలోచించాలి. నువ్వు ఆండ్రాయిడ్ ఫోన్, ఇందులో పంతులు మంత్రాలు అన్ని ఇందులోనే ఉంటాయి తెలుసా? ఇందులో అబ్బా నా టెన్షన్ తగ్గించేవాళ్ళు అంతరా వేసుకుంటా చూడు. నేను చదివాను అనుకో తాళెవడు కడతాడు అని చూపలేవే ఇటారా ఈ మంత్రాలు చదువు. याला सीता बाहुल तमा चिता रहता सी बाहुलु सीता भक्त कोला तमारी तमासा यदु यमत सलमा जिंदु मत काले बस सिद्ध मारू त्या सोलमा जतो चितकमा सोद माती स्वयदु ले जमत गो मती ఏంద్రదే ఇంగ్లీష్ రాదన్నా. మరి ఆ లెక్క ముందు చెప్పాలి కదా మెల్లగా. అమృతం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఆల్రెడీ నీకు సునీత అని ఒక ఫ్రెండ్ ఉందనమా, లయలో కాలేజీలో ఇద్దరు చదువుతానమా. దాని నెంబర్ 98483333 అనమా. అవునా కాదనమా? నీకు సురేష్ ఒక హ్యాండ్సమ్ ఫ్రెండ్ ఆయనమా, వాడి నెంబర్ 99944336 ఆయనమా. ఇంకా ఎక్కువ మాట్లాడమంటే ఇంకా ఫుల్ డీటెయిల్స్ బయటకు వచ్చేసాయనమా. మూసుకుని నాకు ముందు తాళి కట్టాయనమా. శుక్లాంబరధర్ విష్ణు సచివాలయం మహా మీ ఇద్దరు స్త్రీలకి బయట పెడితే నా ఇష్ట బయట పడిపోతున్నా మహా. తొందర పెళ్లి చేసుకుంటాను చేసుకుంటామని మహా, చేయకుండా చస్తామని 20 సంవత్సరాల తర్వాత పెళ్లి జరుగుతుంటే నన్ను ఎవడు ఆపుతాడండి? బ్రహ్మముహూర్తం ఇది, ఎవడు ఆపలేడు. దమ్ముంటే దేవుడు దిగి రావాలి తాలిటి దానికి టెన్షన్. మన పెళ్లి ఎవడు ఆపలేడు, ఆపాలంటే అదనమాట విషయం. సూపర్. ఏంటయ్యా ఎవరు నువ్వు? ముందు మా లాయర్ ని పిలవండి సార్. దుంపదగా ఇప్పుడు పిలవాల్సింది లాయర్ కాదురా, డాక్టర్ ని రా. అయ్యో మా డాక్టర్ పేరే లాయర్. అమ్మకడ పోయిన స్కిట్ లోనే వేసావు కదా ఈ పంచు. ఎన్నిసార్లు వేసినా నవ్వే మంచి గుణ మా జడ్జిలకు ఉంది సార్. ఇంతకీ నీ పేరేంటి? నా పేరు మీకు తెలియాలంటే ముందు నా గతం తెలియాలి. అమ్మకడ పాడే నా పెళ్లి జరిగేటప్పుడు నీ గతం ఎవరికి కావాలరా? ఏంట్రా ఏం జరిగింది చెప్పురా. చెప్తాను సార్, చెప్తాను. చెప్పు. మీరు పెళ్లి చేసుకోబోయే ఈ అమ్మాయి ఒక రోజు అర్ధరాత్రి 12 గంటలకి జబర్దస్త్ షూటింగ్ చూద్దాం నేను వస్తుంటే ఆ అమ్మాయి ఎలా నడుచుకుంటూ వెళ్తుంది సార్. నడుచుకుంటూ ఎక్కడికి వెళ్తుంది చూస్తే ఓ నల్లటోడు బండి మీద వచ్చాడు సార్. ఎవడాను అబ్జర్వ్ చేశాను సార్. ఎవరు? చీకట్లో కనపడలేదు సార్. ఆ బైక్ మీద వెళ్తూ ఉంటే వెనకాలే నేను ఒక బైక్ వేసుకొని ఫాలో అయ్యాను సార్. ఆ అమ్మాయి వేణుతో వెళ్ళింది సార్. రావే ముందుకురా. వేణుతో వెళ్ళావా నువ్వు? చెప్పు. అది కాదండి, చెప్పేది వినండి. అది కాదంటే వేణుకునికి ఏంటే సంబంధం? ఇంత ఉంటాడు తుత్తుగాడు, వాడు పార్చేయంటే నాకు అర్థం కాదు. వేణుతో వెళ్ళిన ఈ అమ్మాయి వేణు దగ్గర తీసుకొని చెల్లెమ్మా బాగున్నావా అని అడిగాడు సార్. చెప్పానా నేను చెప్పానా? అమ్మా నువ్వు నేను ఒక తల్లి బిడ్డలం కాకపోయినా మన తండ్రి ఒక్కడే. నీ పెళ్లికి నేను రాలేకపోతున్నాను, నన్ను క్షమించు అని చెప్పి రాఖీ కట్టించుకొని పంపించేశాడు సార్. ఈ అమ్మాయి అలాగే నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అక్కడే ఉన్న ఒక రాఘవ అనే ఆర్టిస్టు ఈ అమ్మాయిని చూసి ఖైరతాబాద్ లో మా ఇంటికి వస్తావా? రాఘవతో నువ్వు వెళ్ళావా లేదా ఖైరతాబాద్? అమ్మాయి చాలా మంచిదండి. వెంట తుత్తు అంటే మధ్యలో మంచిదంటావు. నాన్న చెప్పు, ఏం చేసావు చెప్పు. రాఘవ ఈ అమ్మాయిని చూసి ఆడదంటే నీలాగుండాలమ్మా, ఒక్కసారి వచ్చి జబర్దస్త్ యాంకర్ రష్మికి చూపించమ్మా నీ చీర అని చెప్పాడు సార్. అలా చెప్పి
ఇలాగే నువ్వు నిండుగా చీర కట్టుకొని ఎప్పుడు ఉండాలమ్మా అని 100 రూపాయలు ఆటో ఇచ్చి పంపించేశాడు సార్. పంపిగాడే అక్కడే ఒకడు గెడ్డ వేసుకుని తిరుగుతున్నాడు సార్. ఎవడెవడో ఉత్సవ బిల్లాడని కజిన్ బ్రదర్ లా ఉన్నాడు. అనుకున్నానే నీకు అలవాటు ఉన్నాయి. నన్ను మాట్లాడినవని సార్. స్క్రిప్ట్ లో మీకు డైలాగ్ తక్కువ ఉన్నాయి, నువ్వు గుర్తుంచుకోండి సార్. లాగున్నవాడు చంటి సార్. చంటి సార్ పెళ్లి కాని చంటి దగ్గరికి ఈ అమ్మాయి దగ్గరికి వచ్చి ఇలాగే దగ్గరికి వచ్చి చంటితో కూడా లేదండి. ఏపీకి తెలిసే వాడికి ఏమీ లేదని వాడిని పెళ్లి చేసుకుంటానండి. నాకు అర్థం కాదు. ఏమనుకుంటున్నావు నువ్వు? నాకు అర్థం కాదు. మా అమ్మాయి అలాంటిది కాదేంట్రా? అలాంటిది కాదేంటి? ఈవిడ చాలా మంచిదండి. ఏమనరా? వామ్మో, జరగ 20 సంవత్సరాల తర్వాత పెళ్లి జరుగుతుంటే పెళ్లి మండపంలో నీ అమ్మ కడుపు మాడ ఈ బారు చంటికి రాఘవకి వేణుకి ఎటువంటి సంబంధం లేదు సార్. హ్యాపీగా నాజుగ్గా నా కాలు గీకుతున్నాడే వీడికి అమ్మాయి. అనుకున్నాను రా, చాలా మంచిదండి. ఆమె చాలా మంచిదండి. నీకు ఇచ్చిన ఒక్క డైలాగ్ ని 10 సార్లు చెప్పావు. నీ అమ్మ కడుపు మారేట్రా. నిజంగా చాలా మంచిదండి. ఏ మంచోడిరా? నువ్వే చేసి ఒక్క నిమిషం ఆగురా. ఒక్క నిమిషం ఆగు. ఏంట్రా ఇదేంట్రా? సంబంధం లేదా? సంబంధం లేదా? అయ్యో ఏంటి? పెళ్లి చూడడానికి వచ్చిన పెళ్లి చూసినట్టుండు. ప్రేమించారన్నారు కదండి. ప్రేమించారన్నారండి. అర్థం చేసుకోవడం ఏంటి? వీరిద్దరు అయ్య బాబు భలే నిద్రట్టేసిందంటే. నిద్రట్టిందా? చంపేసాను అందరినీ. హలో అరా, పెళ్ళి అయిపోయిందా? మంచి పెళ్లి జరిగిపోయిందా? అప్పుడు నువ్వు చెప్పింది 7 కొండలు కళ్యాణ మండపమేనా? వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపమా? అయ్యో సారీ రా, రాంగ్ నెంబరు. అటు వచ్చేసాను. సారీ. ఏం లేదండి, మా ఫ్రెండ్ ఒకడు లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఎలా ఆపాలో తెలియలేదు. నన్ను ఇలా స్కెచ్ చేయమన్నాడు. అనవసరంగా రాంగ్ అడ్రస్ కి వచ్చేసాను సార్. ఏమైంది సార్? ఇదంతా తెలియాలంటే నా గతం గురించి చెప్పండి. నీ గతం ఎవరికి కావాలి? రోజా గారు ఎలా ఉంది స్కిట్? బాగుంది ధనరాజ్. లాస్ట్ టైం కూడా ఫ్రెండ్షిప్ మధ్యలో వచ్చి ఫ్రెండ్షిప్ ని విడదీస్తావు. వీడు ఎక్కడైనా విడగొట్టగలరు. ఎక్కడైనా విడగొట్టగలవు అని ప్రూవ్ చేస్తావు. బాగుంది. నాకు బాబు సార్ ధనరాజ్ బాగుంది. మళ్ళీ సీక్వెల్ వేసావు క్యారెక్టర్. అయినా కూడా సందర్భం మారిపెట్టేప్పటికి అగైన్ అంత ఇంపాక్ట్ వచ్చింది. గుడ్, చాలా బాగుంది.